ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. భారత్లో దాదాపు 25 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో ప్రతి ఒక్కరూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైనే గురిపెట్టారు. ఈ ఓటమికి అతడే కారణమని, వెంటనే హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అంతేకాకుండా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడిపోవడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ కూడా గౌతమ్ గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని, ప్లేయర్ల మేనేజర్ అని అన్నాడు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో కోచ్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. కోచ్ అనే పదాన్ని ఈ రోజుల్లో చాలా తేలిగ్గా వాడుతున్నారు. గౌతమ్ గంభీర్ నిజంగా ఒక కోచ్ కాలేరు. ఆయన కేవలం జట్టుకు మేనేజర్ గా ఉండగలరు. కోచ్ అంటే నాకు పాఠశాలలో, కాలేజ్లో నేర్పిన వారే గుర్తుకొస్తారు. వాళ్లే నా కోచ్లు అని కపిల్ దేవ్ అన్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు హెడ్ కోచ్ నుంచి టెక్నికల్ సూచనలు అవసరం లేదని కపిల్ చెప్పాడు. ఒకరు ఇప్పటికే లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్ అయినప్పుడు అలాంటి వారికి మీరు ఏం కోచింగ్ ఇస్తారు? గౌతమ్ గంభీర్ ఒక లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్ కు ఎలా కోచింగ్ ఇస్తారు అని కపిల్ దేవ్ ప్రశ్నించారు. దీనికి బదులుగా ఆటగాళ్ల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం, సరైన వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యమని కపిల్ తెలిపారు.